ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఉదయశ్రీ గారు ప్లీజ్, సమయం రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇన్సం కార్యకర్తలకు కూడా లేదు. రైట్. రైతుల గురించి మాట్లాడే అర్హత మనకి లేదు అని అడుగుతా ఉన్నా. యావత్ భారతదేశం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రకృతి ప్లేస్ లో ఉంది ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు. అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళకి సబ్జెక్ట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మల్లేశ్వర్ గారు మీరు ఆగాలి. ఇందాక ఆవిడ ఆగమన్నప్పుడు ఆగారు కదా. మల్లేశ్వర్ గారు మీరు మాట్లాడద్దు. మల్లేశ్వర్ గారు మీరు ఇందాక ఆగమన్నప్పుడు ఆవిడ ఆగారు కదా, ఆవిడ మాట్లాడివ్వండి. రైట్ రైట్ చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు. చెప్తా ఉన్నాను. రైట్ మేడం, రైట్. ఎస్ శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి. ఏం చేశారు కూటమి అలయన్స్ గవర్నమెంట్ రాగానే గత గవర్నమెంట్ లో ఆయన సర్వేలు జరిగించి ఆయన అమూల్యమైన అందమైన ఫోటోలు వేపించుకున్నాడు. అన్ని సర్వే బుక్స్ లో రాగానే రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ అని మనని పెట్టుకోమని ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసమే జనాలు నీతి కొట్టారు. రాగానే క్యాన్సిల్ చేశారు. అలాగే ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన ప్లీజ్ మల్లేశ్వర్ గారు ఆగండి. మల్లేశ్వర్ గారు మీరు టైం అయిపోయింది ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. పార్వతి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. మీరు అందరూ స్త్రీమూర్తులు, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఎస్ మర్యాదగా వినమ్రతగా ఉండాలి. అర్థమైన పరిస్థితి మాట్లాడుతున్నారు. నేను ఆవిడ మీకు అన్నా మల్లేశ్వర్ గారు ప్లీజ్. టైం కిల్ అయిపోతుంది. ఒకసారి మ్యూట్ పెట్టండి. ఒక్కసారి మ్యూట్ పెట్టండి ప్లీజ్. మ్యూట్ పెట్టండి. 1 minute మ్యూట్ పెట్టండి ప్లీజ్. 1 minute మ్యూట్ పెట్టండి. 1 minute మ్యూట్ పెట్టండి. రైట్. నువ్వు అంట. ఎస్ మాట్లాడండి. పార్వతి గారు కంక్లూడ్ చేయండి. శివపార్వతి గారు వాళ్ళు మ్యూట్ అయ్యారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. రైట్. వేరుకునేలాగా ఏంటా మాటలు, ఏంటా చిల్లర మాటలు, ఏంటా చిల్లర కట్టండి. ఎస్ టాపిక్ మీద ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఎవరు వేసుకోండి కదా అని మా లేదా పక్కదానికి ప్లీజ్ మాట్లాడేది అర్థం కాదు, వాళ్ళు మ్యూట్ చేయండి. సిగ్నల్ తక్కువ ఉంది ఒక పక్కన, ఒక దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది, వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. పీసీఆర్ వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి. జనసేన ఆవిడ మాట్లాడతారు, అర్థం కావట్లేదు ఎవరు మాట్లాడితే. ముగ్గురు మాట్లాడితే ఎవరు అర్థం కాదు ప్లీజ్. క్రిమినల్ సపోర్ట్ చేసి ఒక క్రిమినల్ మీరు ఈరోజు ప్యానల్ ఎలా మాట్లాడుతున్నారా చెప్తున్నారా బాగా చెప్తున్నారా సబ్జెక్టుల గురించి ఏం చెప్తారు? నీ చదివేంటి చెప్పు. దళిత కార్డు వేసుకొచ్చి కూర్చొని ఫ్యామిలీ ఏర్పడితే మాట్లాడిస్తే మన ఎంపీలు అంటే దళిత కార్డు వాడుకోవచ్చు అని వచ్చి ప్రొవోక్ చేసి ఒక దళిత కార్డు వేసుకొని ప్రొవోక్ చేసి మమ్మల్ని ఇట్టన్నారు అమ్మ బాబాయ్, మమ్మల్ని అట్టన్నారు అమ్మ బాబాయ్ అంటే అనుకుంటావా బ్యాంకులో? శివపార్వతి గారు ప్లీజ్. శివపార్వతి గారు వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. టాపిక్ మీద ప్లీజ్ కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆవిడ ఎందుకు మాట్లాడాలి అంటే ఒక పద్ధతిగా మాట్లాడాలి. వచ్చినప్పుడు వైసీపీ డిపెండ్ అయినా చూడండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. నువ్వేమన్నా విశ్వం మేధావా? నీ చదివేంటి? నువ్వేమన్నా విశ్వం మేధావా ఏంటి? పిహెచ్డీ చేసి వస్తావా?
మల్లేశ్వరి గారు ఆగండి. మల్లేశ్వరి గారు, ఉదయశ్రీ గారు, మల్లేశ్వరి గారు, మీరు ముగ్గురు మాట్లాడతారు. ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి మ్యూట్ చేయండి. ముగ్గురు మాట్లాడితే ఎవరిదో అర్థం కాదు. ఆవిడ కంక్లూడ్ చేయండి. ఇంకా ఆయన మాట్లాడాలి, అక్షర సత్యం గారు మాట్లాడాలి. వెయిట్, ఆవిడ చెప్పేది కంక్లూడ్ చేయనివ్వండి, ఆ తర్వాత అక్షర సత్యం మాట్లాడాలి. మీరు పార్వతి గారు కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్, కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఈ సంస్కారం ఏం చదివితే నాకేం తెలియదు కానీ నేనైతే ఎస్ మేడం, మూవీ టికెట్స్ గురించి కంక్లూడ్ చేయండి మేడం. కాస్త పుస్తకం తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎస్, దాంట్లో ఏదో విశ్వ మేధావిలాగా, ఒక 10 డాక్టరేట్లు చేసిన వాళ్ళలాగా, రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళలాగా కొంచెం సబ్జెక్టు మా యొక్క ఒక క్రిమినల్, ఆ క్రిమినల్ కి సపోర్ట్ చేసిన క్రిమినల్ సబ్జెక్టు నవ్వుతారని కనీసం జ్ఞానం మన బతికేసుకోవాలి. అంతేగాని కూర్చొని ఏదో నీతి కథ చెప్పేట్లా నీతి కథలు చెప్పండి. ఎవరు ఎన్నో మీ నీతి కథ అవసరం అసలు మీతో అసలు ఇప్పుడు మీరు మాట్లాడారు వాళ్ళ టైంలో